శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కుంకుమ పూజ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారని ఆలయ అర్చకులు ఘంటసాల జై పార్థసారథి ఆమంచి సుజన ముండ్రెట్టి శేష తలపసాయి అన్నారు. శుక్రవారం అవినిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం మాచివరం గ్రామంలో అతి పురాతనమైనటువంటి శివాలయంలో లక్ష కుంకుమార్చన సుమారు 4000 మందికి అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శివాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని, స్వామివారు భక్తులకు కోరిన కోరికలు కల్పతరువుగా తీర్చే స్వామి అని తెలిపారు. చుట్టుపక్కల 5 గ్రామాల నుండి ఈ రోజు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారన్నారు. వేకువజాము నుండే స్వామివారికి ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించామని అన్నారు. ఈ దేవాలయంలో స్వామివారు త్రిపీఠ దళంపై శ్వేతలింగాకారంలో స్వామివారు పక్కనే వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరీదేవి, శ్రీ వీరభద్ర స్వామి నవగ్రహ మండపం భక్తులకు దర్శనమిచ్చాయి అన్నారు. దేవాలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సంబంధించిన 27 మొక్కలు స్వామివారి ప్రాంగణంలో ఉండడం విశేషం. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారితో పాటు ఆలయ భక్త బృందం తదితరులు పాల్గొని వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కుంకుమ పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చేసుకోండి. అక్షతలు వేయండి స్వామి దగ్గర. మొరపాక నీళ్ళల్లో వేసి అక్షంతలు వేయండి. స్థిరోభవ వరదాభవ సుముఖోభవ సుప్రసన్నాభవ స్థిరాసనం కురు. నమస్కారం చేయండి చక్కగా. గణానాంత్వా గణపతికం భవామహే కవిం కవీనామ భవశ్రవస్తమో ఉమాసుతం శోక వినాశకారిణం నమామ విఘ్నేశ్వర పాద పంకజో విఘ్నధ్వాంత నివారణైకతరణ విఘ్నాటవ్యవాదగరుడ విఘ్నైవ పంచారణ విఘ్నాతుంగగిరి ప్రభేదన విఘ్నాధికుంభోద్భవ విఘ్నాదో గగన ప్రచండ భవనో విఘ్నేశ్వర పాదుమాం. ప్రచారం చేస్తూ ఉంటుంది ఆవిడ. శ్రీ అంటే అమ్మస్వరూపం, భగవత్ స్వరూపం అయినటువంటి శ్రీ ప్రతిమానికి కూడా అమ్మవారి స్వరూపం అది. కాబట్టి శ్రీచక్ర సంచారిణి, శ్రీచక్రం మీద సంచారం చేస్తూ ఉంటుంది ఆవిడ. అధిష్టాన దేవత. రత్నస్తంభ సహస్రం సభామధ్యమానాత్మే చింతానందమే 2 అక్షతలు వేయండి. సింహాసనం సమర్పయామి. శరణం హరో సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళో యేషాం హృదయస్థ భగవాన్ మంగళాయతనం హరిః తేషాం యస్తేషాం కృతస్తేషాం పరాభవః యేషాం దేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాపహర్తారం దాత సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షతలు తీసుకుని మీ ముందు గౌరీదేవి దగ్గర సకాకుదరని అక్షతలు వేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, మహేశ్వరాభ్యా నమః, వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. మళ్ళీ ఆచమానం చేయండి 3 సార్లు. నీళ్ళు లోపల తాగండి. ఇందాక మర్చిపోయిన వాళ్ళగానే ఏమన్నా ఉంటుందో మళ్ళీ ఆచమానం చేయండి. నమః కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ అయ్యప్ప లోపలికి వెళ్ళాలి. స్వామివారిని తీసుకురావడానికి వెళ్ళాలి. అమ్మవారి స్వామివారి లోపల, అయ్యప్ప లోపలికి వెళ్ళాలి. చొక్కా తీయండి, చొక్కా తీయండి, చక్కగా పట్టుకోండి. ఆ తర్వాత అక్షతలు చేస్తా ఉత్తిష్టంతో భూత విశాచ
నిర్మలా మదనాశిని అహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమతాహత్రైష్పాపాపనాశిని క్రోధ జమనే నిర్లోభనాశిని సంశయజ్ఞ నిర్భవా భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిష్క్రియానిశ్వరిగ్రహ నిస్తులా నిరపాయ నిరత్యయ దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంతే సుఖప్రద దుష్టదూరాదురాచార సమనే దోషవర్జిత మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మూర్తయ మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్త మహాశక్తి మహాహారిణి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబలా మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసుర మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు పరమ పార్వతీ నమస్కారం సమర్పయామి హారతి వీరేణ వారే మంగళ హారతి ఓం యో వేద బ్రహ్మణో వేద ముద్రేణామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజాయ కీర్తిం నిజాం దధు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధనతి యావదేవై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వచంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో दिवे दिवे नमस्कुर्यान्नासीनं कीर्तये देवता एव देवताः प्रीणाति पर्याप्यानन्दरायाय सर्वस्तोमोदरात्मवत्तमभवदर्वस्याप्यै सर्वस्य सर्वमेव देनाप्नोति सर्वं जयति शतं देव शतवर्धमानित्यभिर्नमो शतमिति शतं दीर्घमायुः वर्धयेना वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्दाग्नेहविशोजुषाणो घृतप्रदेको घृतयो निरेधे घृतं वेत्नामसुजारव्यं पुत्रं विविरक्षदादिवो शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अस्मिन् देशे स्थितानां प्रजानां ब्राह्मणानि सर्ववर्णानां सर्वेषां भक्तजनानां च समस्तान् भवन्तु क्षयकरी धर्मैकनि
శివాయ శ్రీ గురుభ్యో నమః. మరి మన కోడూరు మండలం కృష్ణా జిల్లా కోడూరు మండలం మాచవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత రామేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ఇది చాలా పురాతనమైన దేవస్థానం. అంటే మనకి పురావస్తు శాఖ వాళ్ళు మనం చూసి తెలియజేసింది ఏంటంటే చోళుల కాలంలో నిర్మించిన దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా ఒకటని చెప్పేసి ఇంతకుముందు పురావస్తు శాఖ వాళ్ళు మనకు తెలియజేశారు. అదేవిధంగా ఇది 1977 మరి ఉప్పెనకు ఇక్కడ ధ్వజస్తంభం పడిపోయింది. అంతకుముందు ఇక్కడ బాగా అంగరంగ వైభవంగా చాలా కార్యక్రమాలు జరిగేవిట. మనకైతే తెలియదు. మా పెద్దవాళ్ళు తరతరాలుగా మా పెద్దవాళ్ళు ఇక్కడ మరి అర్చకత్వం చేస్తూ ఉన్నారు వంశపారంపర్యంగా. ఆ పరంపరలో మా నాన్నగారు ఘంటసాల లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు, తరువాత నేను ఇక్కడ 2008 నుంచి ఇక్కడ అర్చకత్వం కంటిన్యూ చేస్తున్నాను. మరి అయితే తరువాత ఇక్కడ 1998లో ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. కాస్త స్థితిలంగా ఉన్న ఈ యొక్క ఆలయాన్ని కొంత పునరుద్ధరించారు. ఆ తర్వాత 2012 నుంచి మరి కోట నాగేశ్వరరావు గారు ఇక్కడికి రావటం, ఆయన చూసి ఈ యొక్క అంటే ఆయన ఇక్కడ మాచవరం గ్రామ వాస్తవ్యులే, ఆయన విజయవాడలో సెట్ అయి ఉన్నారు. ఆయన వచ్చి ఇక్కడికి ఈ యొక్క ఆలయ పునరుద్ధరణ కోసం ఎంతో కృషి చేసి ఇక్కడ అందరినీ అంటే మేమేదో రోజు వచ్చి నైవేద్య దీపారాధన చేసుకుని వెళ్ళిపోవటం, గుడికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మరి ఈరోజు ఇంత వైభవంగా ఈ కార్తీక మాస సందర్భంగా ఈరోజు ఇంత వైభవంగా ఇక్కడ కుంకుమ పూజార్చన జరిగిందంటే మరి దాని వెనకాల కోట నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మనకి రెడ్డిరావుత రామ్మోహన్ రావు గారు ఎంతో ఆయన అంతకుముందు వేరే అవుట్ ఆఫ్ ఉన్న మరి స్వగ్రామానికి వచ్చి ఇక్కడ ఈ యొక్క దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి అనేక విధాలుగా ఆయన సహకరిస్తూ చక్కగా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చే విధంగా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మేము కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలని నిర్వహిస్తూ వచ్చాం. మరి ఈరోజు మరి 2012లో నుంచి ఈరోజు ఇప్పుడు 2024 మరి 2024లో ఈ యొక్క కార్తీక మాస సందర్భంగా ఈ యొక్క సామూహికంగా దాదాపు 600 మంది ఉండుంటారు. మరి 600 మంది ముత్తైదులతో ఈ యొక్క కుంకుమార్చన విశేషంగా జరిగింది. అదేవిధంగా అన్నసంతర్పణ జరుగుతుంది. మరి భక్తులందరి యొక్క సహాయ సహకారాలతో మరి ఈ విధంగా జరుగుతుంది. ఈరోజు కుంకుమార్చన చేసుకోవడం అనేది సర్వ సౌభాగ్యమైన ఈ యొక్క పూజా కార్యక్రమం. అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని సేవించారు. మరి తరువాత అమ్మవారికి పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఉంది. ముందు ఇంకా అమ్మవారికి ప్రతిష్ఠ జరగటం, ఈ దేవాలయం అనేక విధాలుగా ఇంకా రూపాంతరం చెందటం, మరి ఆ యొక్క రూపాంతరం చెందే విధిలో ఈ యొక్క రెడ్డిరావుత రామ్మోహన్ రావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఇంకా అనేక మంది భక్తులు ఈ యొక్క వీళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క ఆలయం ఇంకా వృద్ధి చెందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ విన్నవించుకుంటున్నాను. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టనపుద్ధరాభ్యాం నగేంద్రకన్యామృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నేను గుంటూరు జిల్లా పెదపులివారు వ్యాఘ్రపురి క్షేత్రంలో రాజా నరేంద్ర స్వామి అనేటువంటి శివాలయం నందు అర్చక స్వామిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరంతో ఈ దేవాలయంలో 12 సంవత్సరముల నుండి కూడా నిర్విరామంగా సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సామూహిక కుంకుమార్చన అనేటువంటిది విశేషంగా అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన ఏకకాలంలో జరిగినట్లుగా 100 మంది చేస్తే 1,00,000 కుంకుమార్చన అవుతుంది. అలాగే 600 మంది సుమారుగా సువాసనల చేత ఈ కుంకుమార్చన కార్యక్రమం కూడా యథావిధిగా జరిగింది. ఇటువంటి అవకాశం బాలాత్రిపుర సుందరి సమేత రామేశ్వర స్వామి వారు ఈ అవకాశాన్ని నాతో సహా అందరికీ కూడా కల్పించారు. ఇటువంటి మహద్భాగ్యం ఎందరికో గాని రాదు. అలాగే అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. ఆ సంకల్పానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి పునఃప్రతిష్ఠ త్వరగా జరగాలని కోరుకుంటూ హర నమ పార్వతీపతయే హర హర ప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ రఘువంశ మహాకావ్యాన్ని రాసేటప్పుడు ఆ మహాకవి కాళిదాసు గారు ఈ సకల చరాచర ప్రపంచానికే తల్లిదండ్రులు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు అని చెప్పి గుర్తించారు. అందరికీ సర్వజనాలకు కూడా సకల శుభాలు కలుగుగాక. ఈ కార్యక్రమము గత చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది. ఈ మాచవరం గ్రామం అనేది చాలా విశేషమైనటువంటిది, చారిత్రక ప్రసిద్ధి కలిగినటువంటిది.
తామ్ర శాసనాలు, పురావస్తు తామ్ర శాసనాలు కూడా బయలుపడిన విషయము. ఇక్కడ దేవస్థానం ప్రధాన అర్చకులైనటువంటి మరి మా బావగారి కుమారుడు అండి, మా మేనత్త గారి కుమారుడు, మా శాస్త్రి బావ గారు అంటారు నాకు చెప్పినట్టుగా. ఆ శాస్త్రి బావ గారు మరి మహేశ పాప వినాశ కైలాస వ్యవాస ఈశా అని చెప్పని మహత్తరమైనటువంటి కాళహస్తి మహత్యంలో కానివ్వండి, మధురమైనటువంటి భక్తి సంగీతాన్ని మనకు అందించినటువంటి అమర గాయకులు ఘంటసాల గారు, ఈ ప్రధాన ఇక్కడ దేవస్థానం లోగా అర్చకత్వం చేసినటువంటి ఘంటసాల లక్ష్మీనరసింహ శాస్త్రి గారు కూడా షడ్డకులండి. మరి ఈ దేవస్థానం చాలా విశేషమైనటువంటిది. ఈ ఘంటసాల లక్ష్మీనరసింహ శాస్త్రి గారు స్వయాన మా నాన్నగారికి చెల్లెలి గారి కుమారుడు. వారి బాల్యం నుంచి కూడాను, ఇంకా పూర్వీకుల నుంచి కూడాను దేవస్థానాల గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వారి జన్మభూమిలో ఉన్న జన్మ గ్రామంలో ఉన్న దేవస్థానాల గురించి ఆ చరిత్రలో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో అంతా కూడా భక్తి తత్పరతగా అందరూ కూడా వాళ్ళ గ్రామాల గురించి, గ్రామ విశిష్టతని, దేవాలయాల విశిష్టతని కూడాను మనమంతా కూడాను ఈ విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా వింటూ ఉన్నాము కూడాను. తద్వారా కూడాను జనులందరిలో కూడా ఇంకా ఇంకా ఎంతో భక్తి ప్రవర్తనలు చాలా కొనసాగుతూ ఉన్నాయి. ఇది మనంతా చాలా సంతోషం విషయము. ఇక్కడ ఈ విషయానికి వస్తే ఆ రోజుల్లో అర్చక స్వాములంతా కూడాను అన్ని ఇక్కడే కానివ్వండి కూడా ఇక్కడ కూడాను బాల్యంలో మరి వాళ్ళు సహకరిస్తూ పెద్దవాళ్ళు కూడా వాళ్ళు కాలం చేశారండి. 100 సంవత్సరాలు అట్లాంటి కాలం చేశారు. అంటే ఈ దేవస్థానాన్ని మామూలుగా ఉన్న స్థితిలో కూడా మరి ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా లేనప్పుడు కూడాను ఇక్కడికి వస్తూ మా నైవేద్యం పెడుతూ ఇంకా 2 దేవాలయాలను కూడా చూస్తూ అట్లా గుళ్ళుని కాపాడుకొచ్చినట్టు వారండి మా యొక్క అర్చక పరంపర అంతా కూడాను. అట్లాగే ఈ దేవస్థానంలో కూడాను మా నాయనమ్మ గారు కూడా మరి మా పెద్దవాళ్ళు, మా నాన్నగారు కూడా పూర్వం సహకరించినటువంటి వారు. ముఖ్యంగా ఘంటసాల లక్ష్మీనరసింహ శాస్త్రి గారు మరి ఈ గుడికి ఎంతో కూడా సేవ చేశారు. అట్లాగే వారి కుమారుడైనటువంటి ఇప్పుడు ప్రస్తుత అర్చకుడైనటువంటి జై పార్థసారథి కూడాను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇందాక మా వాడు చెప్పినట్టుగానే గ్రామంలో అంతా కూడాను ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి తత్పరుతుంది. ఇప్పుడు చూడండి, ఇంతమంది సువాసినీలు కూర్చున్నారంటే వాళ్ళందరిలో కూడాను అమ్మవారి రూపం బాల, కౌమారి, గౌరీ ఆ రూప దేవతా స్వరూపాలండి. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో, ఏ ఇంట్లో అయితే ఇల్లాలు చక్కగా పూజింపబడుతుందో ఆ ఇంట్లో దేవతలంతా కూడాను చక్కగా సంతోషంగా ఆశీర్వదిస్తారని చెప్పారు. అదే విధంగానే ఇందాక అందరికి కూడా ఎంతో సంతోషం కలిగింది. బాలాత్రుసేంద్రం వారు చిరు నవ్వుతోటి మన గ్రామంలో అక్కడెక్కడ కూడా దర్శనమిస్తూ ఉంటుంది. గజ్జల మోతలు కూడా వినబడుతూ ఉంటాయి. మరి ఆ అమ్మవారు చాలా విశిష్ట కలిగింది. మరి దేవాలయం కొన్ని సంవత్సరాలుగా కొద్దిగా మరి జీర్ణోద్ధరణకి వచ్చినటువంటి విషయము అదంతా కూడా మన బాధ్యత అండి. మరి మనమంతా కూడా సహకరిస్తూ ఇంకా మన ప్రభుత్వం వారిని కూడాను సహకారం కోరుకుంటూ అందరూ చక్కగా వనగూడి ఈ దేవాలయ యొక్క అభ్యున్నతికి పాటుపడాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అందరికీ కూడా ఈ ప్రసార మాధ్యమంలో పాల్పంచుకున్న వాళ్ళకి ఈ మాధ్యమాల ద్వారా ఎవరి వారి ఇళ్లలో ఇక్కడికి దేశ విదేశాల్లో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, అన్ని చోట్ల కూడాను ఈ యొక్క దృశ్యాలను వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడాను ఆది పరాశక్తి అనుగ్రహం వల్ల, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఎల్లప్పుడూ సదా సకల శుభ శ్రేయస్సులు అందరికీ కలుగుగాక అని చెప్పని నిత్య సత్య ధర్మస్థానం అయినటువంటి ఈ దేవస్థానంలో మేమంతా కూడాను ఆ దేవతలను చక్కగా ప్రార్థిస్తూ ఉన్నాము. అందరికీ సకల శుభాలు కలుగుగాక. ఇందా చెప్పినట్లుగా నాగేశ్వరరావు గారు, మరి మన రామమోహన్ రావు గారు, ఇక్కడ గ్రామవాస్తులైనటువంటి వీరబాబు గారు కానివ్వండి, మరి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎవరికి వాళ్ళు తగినట్టుగా వాళ్ళ యొక్క సహకారాలు అందిస్తున్నారు. మరి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. ఎన్నో ఒక శ్లోకం అంటే 4 పదాలు చేతే అంటారు, కానీ ఒక అర్ధ శ్లోకంలో చెప్పారు. అంటే మనం ఇటువంటి దైవ ప్రార్థన చేసుకుంటూ దేవతా పూజా కార్యక్రమాల్లో ఇక్కడ భక్తి శ్రద్ధ మనస్సు ముఖ్యమండి. ఆ విధంగా పాల్గొంటూ మనం ఎట్లయితే ఉన్నామో మన తోటి వారు కూడా బాగుండాలని చెప్పని కోరుకోవాలట. ఆ విధంగా భగవచ్చింతన కలిగి ఉండి ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు ఇటువంటి దేవస్థానాల్లో కానివ్వండి, మరి సత్రాలు కానివ్వండి, ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా మనం చక్కగా పూజించాలి. ముందుగా మరి చక్కగా ఈ కార్తీక మాసంలో దీపారాధనలు, మరి అన్ని కూడా స్వామికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు చేసుకోవటం వల్ల అందరికీ అష్టైశ్వర్యాలు కలుగుతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి, ఆరోగ్యం చేకూరుతుంది. మనం పెద్దవాళ్ళు మన ఇంట్లో తల్లిదండ్రులు చేస్తూ ఉంటే మన బిడ్డలు, మరి మనవాళ్ళు కూడా వాళ్ళు చూడండి గుడికి దేవాలయానికి వస్తూ ఉంటే ఇందాక చిన్న పిల్లలు చక్కగా వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు ఆచరిస్తున్నారు, ఓం అంటున్నారు. 3 ఏళ్ల పిల్లలు కూడా
శ్లోకం చెబుతున్నారు. అది ఎంతో సంతోషించు. మన పెద్దవాళ్ళని బట్టే పిల్లలకు కూడా అన్ని అబ్బుతాయి. కాబట్టి అందరూ కూడా ఆ దేవచంద్ర కలిగి ఉండి ఇటువంటి మహోన్నతమైనటువంటి దేవస్థానం యొక్క జీర్ణోద్ధరణ చేస్తే వాళ్ళు సంతోషించడమే కాకుండా పితృదేవతలు కూడా సంతోషిస్తారట. మరి ఆ విధంగా అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. మన గ్రామం అంతా మరి రాష్ట్రం అంతా ఎల్లప్పుడూ కూడాను సుభిక్షంగా ఉండుగాక. ఇక్కడికి వచ్చిన వారికి, టీవీ మాధ్యమాల్లో వీక్షిస్తున్న వారికి, దేశాల్లో ఉన్న వారికి, ముఖ్యంగా ఇవన్నీ భక్తిభావంతో వింటున్న వారికి ఎల్లప్పుడూ సకల శుభాలు కలుగుగాక. సర్వే జనా సుఖినో భవంతు. Like, subscribe and press the bell icon for new updates.